అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం రిమైనింగ్ రోల్స్‌కి ఏ రిసోర్సెస్ పైన ఎటువంటి యాక్సెస్ ఇస్తామనేది తెలుసుకుందాం. నిన్న ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సూపర్ అడ్మిన్‌కి రిసోర్స్ ఆల్ అంటే అన్ని రిసోర్సెస్ పైన అన్ని యాక్షన్స్‌కి మనం యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. అదే విధంగా మిగిలిన రోల్స్ ఉన్నాయి కదా! అడ్మిన్ రోల్ ఉంది. అలాగే మనకి యూజర్ రోల్ ఉంది. వాళ్ళకి ఎటువంటి యాక్సెస్ ఇస్తున్నాం, ఏ రిసోర్స్ పైన ఇస్తున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. సరేనా? ఫస్ట్ మనం రోల్ యాక్సెస్ అని నేను ఫస్ట్ సూపర్ అడ్మిన్ లాగిన్ అయ్యాను. ఓకే. ఎందుకంటే సూపర్ అడ్మిన్ మాత్రమే ఈ యాక్సెస్‌ని ఇవ్వగలుగుతాడు కాబట్టి ప్రతి రోల్‌కి. ఓకే. లాగిన్ అయిపోయాను నేను ఆల్రెడీ. ఓకే. మీరు కావాలంటే లాగిన్ అవ్వండి. ఓకే. నౌ ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి అడ్మిన్ ఉంది కదా! అడ్మిన్ రిసోర్స్. అడ్మిన్ అనే రోల్‌కి పార్కింగ్ లాట్‌కి మనం అన్ని యాక్సెస్ ఇస్తున్నాము. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఓకేనా? ఓకే. లెట్ మీ సెండ్ రిక్వెస్ట్. పార్కింగ్ లాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. పార్కింగ్ లాట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదని చెప్తుంది. ఒకసారి చూద్దాం మన రిసోర్సెస్‌లో ఏముందో. చూడండి ఇక్కడ పార్కింగ్ లాట్ అని ఉంది. ఓకే. ఇక్కడొచ్చి మనం అండర్‌స్కోర్ ఇచ్చేసాం. అందుకనే ఈ రిసోర్స్ లేదని చెప్తుంది. సో, ఇదంటే స్ట్రిక్ట్ కంపారిజన్ చేసిందనమాట. స్ట్రింగ్ కంపారిజన్. మళ్ళొకసారి ట్రై చేద్దాం ఇప్పుడు కరెక్ట్‌గా ఇచ్చి. సో, ఇప్పుడు మనకి యాక్సెస్ అనేది గ్రాంట్ అయింది అడ్మిన్‌కి. సో, అడ్మిన్‌కి పార్కింగ్ లాట్ అనే రిసోర్స్‌కి అన్ని యాక్సెసెస్ ఉన్నాయి. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. వాడు క్రియేట్ చేయగలుగుతాడు, రీడ్ చేయగలుగుతాడు, అప్డేట్ చేయగలుగుతాడు, డిలీట్ కూడా చేయగలుగుతాడు. అదే విధంగా నెక్స్ట్ పార్కింగ్ స్పాట్. ఓకే. పార్కింగ్ స్పాట్‌కి మనం యాక్సెస్ ఇద్దాం అడ్మిన్‌కి. సో, పార్కింగ్ స్పాట్‌కి కూడా యాక్సెస్ వచ్చింది. ఓకే. మనం ఒకసారి డేటాబేస్‌లో కూడా చూసుకుందాం. ఇది రోల్ యాక్సెస్. రోల్ యాక్సెస్ టేబుల్‌కి వెళ్ళామని రిఫ్రెష్ చేసామంటే చూడండి అడ్మిన్ ఇది పార్కింగ్ లాట్‌కి యాక్సెస్, యాక్షన్స్. ఓకే. అదే విధంగా ఇక్కడ పార్కింగ్ స్పాట్ దీని తాలూకా యాక్షన్స్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అడ్మిన్ ఫీకి మాత్రం ఓన్లీ రీడ్ యాక్సెస్ అండి. ఫీ ఓన్లీ సూపర్ అడ్మిన్ కంట్రోల్ చేసుకుంటాడు. సో, డబ్బులు వాడు ఎవడి చేతిలో పెట్టడు. సో, ఫీ మాత్రం ఎప్పుడు కూడాను సూపర్ అడ్మిన్ కంట్రోల్‌లో ఉంటుంది. అంటే ఏ పార్కింగ్ స్పాట్‌కి ఎంత డబ్బులు పెట్టాలి, ఎంత టైంకి ఎంత డబ్బులు పెట్టాలి అవన్నీ కూడా సూపర్ అడ్మిన్ డిసైడ్ చేసుకుంటాడు. సో, అడ్మిన్‌కును నెక్స్ట్ యూజర్‌కి ఏంటంటే ఓన్లీ మనం రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తాం. ఓకే. నేను సెండ్ చేస్తున్నాను. ఓకే. సెండ్ చేశాను. ఓన్లీ రీడ్ యాక్సెస్ అనేది అడ్మిన్‌కి వచ్చింది. అలాగే నెక్స్ట్ టికెట్. ఓకే. టికెట్ క్రియేట్ చేయడానికి అడ్మిన్‌కి మనం అన్ని యాక్సెస్ ఇస్తున్నాము. ఓకేనా? క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఓకే. టికెట్ క్రియేట్ చేయడానికి కూడా ఇచ్చాం. మనం ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఫీ, టికెట్. ఓకే. అడ్మిన్‌కి ఈ 2 యాక్సెస్ కూడా వచ్చాయి. నెక్స్ట్ టికెట్ అయిపోయింది కదా! తర్వాత ఇన్వాయిస్. ఇన్వాయిస్ క్రియేట్ చేయడం కూడా అడ్మిన్‌కి ఫుల్ యాక్సెస్ అనేది మనం ఇస్తున్నాం. ఓకే. చూడండి ఇన్వాయిస్‌ని క్రియేట్ చేసాడు. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఓకే. ఇన్వాయిసెస్‌ని క్రియేట్ చేసాడు. ఓకే. ఇన్వాయిస్ కూడా ఇది క్రియేట్ చేయబడింది. నెక్స్ట్ వచ్చి వెహికల్. ఓకే. వెహికల్‌ని కూడా క్రియేట్ చేయడానికి అడ్మిన్‌కి అన్ని యాక్సెస్ మనం ఇస్తున్నాం. ఓకే. వెహికల్ కూడా క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు మరి యూజర్‌కొచ్చేద్దాం. ఇప్పటివరకు అన్ని అడ్మిన్ యాక్సెస్ ఇచ్చాం కదా! యూజర్‌కి ఎటువంటి యాక్సెస్ ఇస్తామనేది కూడా మనం చూద్దాం. యూజర్‌కి పార్కింగ్ లాట్ ఓన్లీ రీడ్ చేయగలుగుతాడు. వీడు అప్డేట్ గాని, డిలీట్ గాని ఏం చేయలేడు. ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలుగుతాడు. సో, ఇక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. చూడండి ఇది స్ట్రిక్ట్ కంపారిజన్. ఓకేనా? సో, ఓకే. పార్కింగ్ లాట్‌కి ఈడికి రీడ్ యాక్సెస్ ఇచ్చాం యూజర్‌కి. అదే విధంగా పార్కింగ్ స్పాట్‌కి మాత్రం రీడ్ అండ్ అప్డేట్ యాక్సెస్ ఇచ్చాం. ఎందుకంటే ఒక వెహికల్ వచ్చి ఒక స్పాట్‌లో ఉన్న తర్వాత వాడు ఆ స్పాట్‌ని అప్డేట్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అనేసి అప్డేట్ చేయాల్సి ఉంటది యూజర్. సో, ఇది అప్డేట్ యాక్సెస్ కూడా పార్కింగ్ స్పాట్‌కి మనం ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి స్పెల్లింగ్ వచ్చి మనకి పార్కింగ్ స్పాట్ అండి రిసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చాం. ఓకే. అండర్‌స్కోర్ ఉండకూడదు. ఓకే. పార్కింగ్ స్పాట్. అలాగే వెహికల్‌కి మాత్రం అన్ని క్రియేట్, రీడ్, అప్డేట్ యాక్సెస్ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే యూజర్ యాక్చువల్‌గా ఫీల్డ్‌లో ఉండి పని చేసేవాడు. సో, ఈడు వెహికల్ రాగానే దాన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఈడికే ఉంది. సో, అందుకని ఈడికి క్రియేట్ యాక్సెస్ అనేది ఇచ్చాం. ఓకే. నెక్స్ట్ వచ్చి టికెట్. టికెట్ గూడా అంటే మనకి వెహికల్ వచ్చిన తర్వాత వాడికి ఒక టికెట్ ఇవ్వాలండి. ఓకేనా? ఆ టికెట్ ఇస్తే కదా ఆడు ఈ టైంకి వచ్చాడని తెలుస్తది. సో, ఈ టికెట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే. తర్వాత యూజర్ అనేవాడు ఇన్వాయిస్ గూడా క్రియేట్ చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చి కార్ పెట్టుకున్నాడు పార్కింగ్‌లో. మళ్ళీ వాడు రిటర్న్ వచ్చేటప్పుడు ఎంత టైం అయింది అని దాన్ని కాలిక్యులేట్ చేసుకొని ఆడికి ఇన్వాయిస్ కూడా ఇవ్వాల్సి ఉంటది. ఆ పని కూడా యూజరే చేసేస్తాడు. సో, మనకి క్రియేట్, రీడ్, అప్డేట్.
యూజర్కి ఇన్వాయిస్ కూడా మనం యాక్సెస్ అనేది ఇచ్చాం. మనం ఒకసారి చూసుకుందాం. రిఫ్రెష్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, యూజర్కి ఉన్న యాక్సెస్ చూడండి. పార్కింగ్ స్పాట్కి రీడ్ అండ్ అప్డేట్ యాక్సెస్ ఉంది. పార్కింగ్ లాట్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంది. అలాగే వెహికల్కి చూసుకున్నట్లయితే వీటికి క్రియేట్ రీడ్ అప్డేట్ యాక్సెస్ ఉంది. టికెట్కి కూడా క్రియేట్ రీడ్ అప్డేట్ యాక్సెస్ ఉంది. అలాగే ఇన్వాయిస్కి కూడా క్రియేట్ రీడ్ అప్డేట్ యాక్సెస్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం అన్ని రోల్ యాక్సెస్ అన్ని చాలా వరకు క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం క్లిక్ చేసి ఏ రోల్ యాక్సెస్ ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం. చూడండి, ఇది గెట్ ఏపీఐ నేను రోల్ యాక్సెస్. సో ఇది ఏం చేస్తుంటే సూపర్ అడ్మిన్ ఆడ ఏమేమి యాక్సెస్ ఇచ్చాడు, ఎవరెవరికి ఏ యాక్సెస్ ఇచ్చాడు అన్ని ఒకసారి చెక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, ఏదైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి అడ్మిన్, ఓకే, అడ్మిన్కి ఫీ యాక్సెస్ ఇచ్చాడు, అడ్మిన్కి ఇన్వాయిసెస్ యాక్సెస్ ఇచ్చాడు, అడ్మిన్కి పార్కింగ్ లాట్, పార్కింగ్ స్పాట్, అలాగే అడ్మిన్కి టికెట్, ఇన్వాయిస్, వెహికల్. ఓకేనా, ఇది సూపర్ అడ్మిన్ అనుకోండి ఆల్. ఓకే, ఇది యూజర్ ఇన్వాయిస్, యూజర్ పార్కింగ్ లాట్. ఓకే, ఇలా అన్ని మనం ఏమేమైతే ఇచ్చామో అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా రోల్ యాక్సెస్ మనకు మిస్ అయింది అనిపిస్తే కనుక మనం క్రియేట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా, సో ఇది రిమైనింగ్ రోల్ యాక్సెస్. ఒక సూపర్ అడ్మిన్ ఎవరెవరికి ఏ రోల్కి ఏ యాక్సెస్ ఇవ్వాలి అనేది, ఏ రిసోర్స్కి ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాడు అనమాట. సో సూపర్ అడ్మిన్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.